హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, మజ్జిగ పులుసులోని ఇది ఒక రకం. అంటే పోపు పెడుతున్నాను నేను ఇప్పుడు. ఎండుమిర్చి, కరివేపాకు, పోపులు, జీలకర్ర అన్నీ వేసి గట్టి పోపు. నాకు లాంగ్ వీడియోలో రావటం లేదు, అందుకని మీకు అన్నీ తయారైన తర్వాతే చూపించాల్సి వస్తుంది. ఏది ఎలా తయారు చేశారో విధానం తెలియాలి కదా. ఇది పోపు మజ్జిగ పులుసుకి. ఇది ముక్కల పులుసు కాబట్టి నాకు ఒక వంకాయలు దొరికాయి. వంకాయ, టమాటా, కొంచెం ఆయిల్ వేసి ముందుగా మగ్గించుకున్నాను. ఈ ముక్కలు ఇవి చూడండి. ఈ ముక్కలు మెత్తగా, అంటే మనకు అందులో పచ్చిదనం ఉండకుండా చూసారా, ముక్కలు అయిపోతాయి. ఇలాగా కాచం బద్దల్లో కోసుకుంటే ఇలా ముక్కలు అయిపోతాయి. చూడండి, చూపిస్తాను. ఇదిగోండి, ఇలాగ 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 ఇరిస్తే 2 ముక్కలు అయిపోవాలన్నమాట. అలా ముక్క చేసుకొని మజ్జిగ ముందే కవ్వం కొట్టి పెట్టుకున్నాను. ఇంట్లో తోడు పెట్టిన మజ్జిగ, పెరుగు, కవ్వం కొట్టుకొని మజ్జిగ పెట్టుకున్నాను. ఇలాగా కొంచెం వాటర్ అయితే వేసాను నేను, మరీ చిక్కగా ఉంటుందని. అవన్నీ రెడీ చేసుకున్నాక ఇవ్వండి, అల్లం పేస్టు. అల్లం ముక్కలు వేసేవాళ్ళు ముక్కలు వేసుకుంటారు, పంటి కింద పడాలని. జీలకర్ర, కరివేపాకు, పోపులు, ఎండుమిర్చి అన్నీ గట్టి పోపు పెట్టించుకుంటున్నాను. మనం ఇలా చేసి ఉంచుకుంటే చేసే రోజు కంట మరుసటి రోజు ఇంకా కమ్మగా ఉంటుంది. పెరుగు పులుసులైనా, మజ్జిగ, మన పులిహారాలైనా, గుడ్లు పులుసైనా, చేపల పులుసైనా చేసి వండుకునే రోజు కన్నా మరుసటి రోజుకి మహా రుచిగా, టేస్ట్గా ఉంటుంది. అది సరే ఫ్రెండ్స్, చూడండి, ఇది వేగిపోయింది. మరి మాడిపోతే మాడు కొంపు కొడుతుంది మనకి. అంతే. ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి మనం ఈ మజ్జిగలో చూసారా వేసేసుకున్నాను. వంకాయ ముక్కలు మజ్జిగలో వేసేసుకున్నాను నేను. ఇవ్వండి చూడండి, ఇవి ఇలా కలిపేసుకున్నాను. ఇప్పుడు పోపు వేసేసుకోవటమే. సరేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్.